పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమెన్. మత్తయి సువార్త 17వ అధ్యాయము వచనములు 10 నుండి 13 వరకు. మత్తయి శుభవార్త 17వ అధ్యాయము వచనములు 10 నుండి 13 వరకు. అప్పుడు శిష్యులు అట్లైన ఏలియా ముందుగా రావాలనని ధర్మశాస్త్ర బోధకులు ఎలా పలుకుచున్నారు అని ప్రశ్నించిరి. అందుకు ఆయన, తప్పక ఏలియా ముందుగా వచ్చి సమస్తమును చక్కదిద్దును. అయితే మీతో చెప్పినదేమనగా, ఏలియా వచ్చియే ఉన్నాడు, కానీ ప్రజలు అతనిని గుర్తింపక అతని పట్ల తమకు ఇష్టము వచ్చినట్లు ప్రవర్తించిరి. మనుష్య కుమారుడును అట్లే వారి వలన శ్రమలు పొందబోచున్నాడు అనెను. శిష్యులు అప్పుడు యేసు తమతో ప్రస్తావించినది బాప్తిస్మ యోహాను గూర్చి అని గ్రహించిరి. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక. ప్రియమైన సేవ స్టూడియో వీక్షకులకు రానున్న మన క్రీస్తురాజు యొక్క శుభాభివందనములు మీకు తెలియజేస్తూ ఉన్నాను. ఈనాడు మనకి బాప్తిస్మ యోహాను మరియు ఏలియా అనే రెండు ముఖ్యమైన వ్యక్తుల గురించి ప్రస్తావన చూసాం. అసలు ఎవరు ఏలియా అండ్ బాప్తిస్మ యోహాను, వారికి యేసు ప్రభువునకు మధ్య ఉన్న సంబంధం ఏమిటని ఒక 2 నిమిషాలు ధ్యానం చేద్దాం. బైబిల్లో ఏలియాకు బాప్తిస్మ యోహానుకు ఒకే రకమైన పోలికలను మనం చూస్తూ ఉంటాం. పాత నిబంధనలోను కొత్త నిబంధనలో ఉన్న బాప్తిస్మ యోహానుకి పాత నిబంధనలో రాయబడిన ఏలియాకు ఒకే రకమైన పోలికలను మనం చూస్తూ ఉంటాం. ఈయన జంతువులచే చర్మములచే చేయబడిన కంబలిని ధరిస్తూ నడుముకు పట్టీని కట్టుకుని తిరుగుతూ ఉన్నాడు. అదేవిధంగా బాప్తిస్మ యోహాను కూడా ఒంటి చర్మము చేయబడిన కంబలిని ధరించి నడుమునకు తోలుపట్టిని కట్టుకొని మిడతలను కొండ త్రేనును త్రాగుచూ ఎడారిలో ప్రయాణిస్తూ ఉన్నాడు. ఇక్కడ ఎలియా ప్రవక్త విషయంలో మనం చూసినట్లయితే ఆహాబు రాజును ఆయన హెచ్చరిస్తూ ఉన్నాడు. ఆహాబు రాజు వెన్నులో వణుకు పుట్టిస్తూ ఉన్నాడు ఇక్కడ ఎలియా ప్రవక్త. ఆహాబు రాజు తన పూర్వీకులు చేస్తున్నటువంటి తప్పుకు ఇంకా దారుణమైన తప్పులు చేస్తూ అక్కడ ఉన్నటువంటి ప్రజలను పరిపాలిస్తూ ఉన్నాడు. దేవునిచే పంపబడిన ఏలియా అనే ప్రవక్త ఆహాబు రాజు యొద్దకు పంపించబడి అక్కడ ఆయనకు ఒక వార్తను ఏలియా ప్రవక్త ద్వారా యెహోవా దేవుడు అందిస్తూ ఉన్నారు. అది ఏమిటంటే, ఆ ప్రదేశంలో వర్షాలు కరువులు వస్తాయి అనే మాటను ఏలియా ప్రవక్త ద్వారా ఆహాబు రాజుకు దేవుడు ఈ వర్తమానాన్ని పంపించారు. ఇలా పంపించిన తరుణంలో అక్కడ అనుకున్న విధముగానే, దేవుడు చెప్పిన విధంగానే ఆ కరువు ఆ వర్షాలు లేకపోవడం మొదలయ్యాయి. ఏలియా ప్రవక్తను వేరే ప్రదేశానికి దేవుడు పంపించాడు. అక్కడ కాకుల ద్వారా మరియు ఒక విధవరాలు అయినటువంటి ఒక స్త్రీ ఇంట్లో ఏలియా ప్రవక్తకు ఉండటానికి కావలసినటువంటి సదుపాయాలను దేవుడు ఏర్పరుస్తూ ఉన్నాడు. ఈ విధంగా దేవుడు ఏలియా ప్రవక్తను పాత నిబంధన 1 రాజులు 2వ రాజుల గ్రంథంలో మనం చూస్తూ ఉంటాం. మరి ఆయనకు ఇక్కడ సువిశేషంలో చూసినటువంటి బాప్తిస్మ యోహానుకి గల కారణాలు సంబంధాలు ఏమిటో చూస్తే, బాప్తిస్మ యోహాను కూడా అదే విధముగా పంపబడ్డాడు. ఎలియా వలె ఈయన కూడా ఒంటి యొక్క కంబలిని ధరించి నడుముకు ఆ దట్టిని ధరించుకొని మిడతలను కొండ త్రేనును త్రాగుచూ ఎడారిలో ప్రజలందరినీ హెచ్చరిస్తూ ఉన్నాడు. హృదయ పరివర్తనమును చెందండి, మారు మనస్సును పొందండి, ఎందుకంటే ప్రభువు రాకడ దగ్గరగా ఉన్నదని ప్రజలను బాప్తిస్మ యోహాను హెచ్చరిస్తూ ఉన్నాడు. బాప్తిస్మ యోహాను తండ్రికి లూకా సువార్త 1:16-17 మనం చూసినట్లయితే, బాప్తిస్మ యోహాను ద్వారా ఎటువంటి గొప్ప కార్యాలు చేయబోతున్నాడో ఆల్రెడీ బాప్తిస్మ యోహాను తండ్రి అయిన జకర్యాకు దేవుడు తెలియజేసి ఉన్నాడు.
యేసుక్రీస్తు ఈ ప్రపంచంలోనికి వచ్చే 6 నెలల ముందే బాప్తిస్మ యోహాను కూడా 6 నెలల ముందే ఈ ప్రపంచానికి వచ్చాడు. వచ్చి హృదయ పరివర్తనమును చెందండి, మారు మనస్సును పొందండి అని ప్రజలందరినీ హెచ్చరించి దేవుని యొక్క మార్గాన్ని సిద్ధం చేశాడు. ఇక్కడ ఎలిజబెత్ అమ్మను మరియ తల్లి సందర్శించడానికి వచ్చినప్పుడు, రక్షకుని తల్లి వచ్చిందని సంతోషించినప్పుడు, ఎలిజబెత్ అమ్మ గర్భంలో ఉన్న బాప్తిస్మ యోహాను కూడా ఎంతో సంతోషించి గెంతులు వేశాడు. ఆయన ఈ భూలోకంలోనికి రాకముందే రక్షకుని వార్తను ఆయన తెలుసుకున్నాడు. అదే విధముగా ఎలిజబెత్ అమ్మ మరియు మరియమ్మ అక్కా చెల్లెళ్ళు అని బైబిల్ పండితులు తెలియజేస్తూ ఉంటారు. మరియ తల్లి ఎలిజబెత్ అమ్మ ఒకే రకమైనటువంటి అక్కా చెల్లెలకు పుట్టారని బైబిల్ పండితులు కూడా అభిప్రాయపడుతూ ఉంటారు. బహుశా ఆ కారణం చేతనేమో దేవుడు బాప్తిస్మ యోహానుని ఎన్నుకొని దేవుని యొక్క మార్గాన్ని సిద్ధపరచడానికి ఆయనను ఈ లోకానికి ముందుగానే పంపించారు. నిజానికి మనం పూజలో చెప్తున్నటువంటి సర్వేశ్వరుని యొక్క గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించిన క్రీస్తు ప్రభు ఈయనే అని గురువు దివ్యబలి పూజలో చెప్తూ ఉంటాడు. నిజానికి ఆ మాటలు మొట్టమొదటిగా బైబిల్లో పలికినటువంటి వ్యక్తి బాప్తిస్మ యోహాను గారు. యేసుక్రీస్తు 12 మంది శిష్యులలో ఆంద్రేయ, యోహాను అని 2 ఉన్నారు. ఈ 2 కూడా యేసుక్రీస్తుకు శిష్యులు అవ్వకముందే బాప్తిస్మ యోహానుకు కూడా వీళ్ళిద్దరు శిష్యులు. ఈ ఆంద్రేయ, యోహానుకి కూడా ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించిన క్రీస్తు ప్రభు ఈయనని తన శిష్యులైనటువంటి ఆంద్రేయకు, యోహానుకు బాప్తిస్మ యోహాను తెలియజేశాడు. తరువాత కొన్ని రోజుల తరువాత దేవుని యొక్క మహిమను తెలుసుకొని వీళ్ళు కూడా యేసుక్రీస్తు శిష్యులుగా మారారు. ప్రీతమ సహోదరులారా, ఈ విధంగా బాప్తిస్మ యోహాను ఎన్నో మంచి కార్యాలు చేస్తూ ప్రజలను హెచ్చరిస్తూ దేవుని యొక్క మార్గాన్ని సిద్ధం చేస్తున్న టైంలో ఆయన తాను పంపించినటువంటి పనికి నిజాయితీగా ఉంటాడా లేదా అనే దేవుడు ఒక టెస్ట్ పెట్టాడేమో బహుశా. సో అటువంటి సందర్భం ఒకటి వచ్చింది. అది ఏమిటంటే, ప్రజలందరిని హెచ్చరించినప్పుడు హేరోదు రాజు, ఎవరు ప్రజల గుండెల్లో భయాందోళన, ఏ ప్రజలైతే హేరోదు రాజు అంటే భయాందోళనకు గురవుతున్నారో అటువంటి రాజునే బాప్తిస్మ యోహాను హెచ్చరించాడు. నీ తమ్ముడు, నీ సహోదరుడు ఫిలిప్పు యొక్క భార్య అయిన హెరోదియతో నీవు సహజీవనం చేయడం తప్పు అని హెచ్చరించాడు. ఆయన రాజు, ఈయన సామాన్యమైనటువంటి ప్రవక్త. ఆయనకు బలగం ఉన్నది, ఈయనకి ఏమీ లేదు. ఆయన దగ్గర బలగంతో పాటు ఎన్నో అధికారాలు ఉన్నాయి ఈయన చంపడానికి. అయినప్పటికీ కూడా దేవుడు ఇచ్చినటువంటి పనికి ఈయన శిరస వహించి ఈవెన్ రాజు దగ్గర కూడా భయపడకుండా హేరోదు రాజుని హెచ్చరించాడు. నువ్వు నీ సహోదరుడైన ఫిలిప్పు భార్య హెరోదియాతో సహజీవనం చేయడం తప్పని యోహాను ఎప్పుడైతే ప్రశ్నించాడో, శతవిధాల హేరోదు రాజు ఈయన చంపడానికి ప్రయత్నించాడు. కానీ హేరోదు రాజు పుట్టినరోజు సందర్భంగా తన కుమార్తె అయిన హేరోదు రాజు కుమార్తె సభాముఖంగా ఒక నృత్యం చేసింది, ఒక డ్యాన్స్ వేసినప్పుడు ఆ డ్యాన్స్ ఎంతో మెప్పును కలిగించింది హేరోదు రాజుకి. హేరోదు రాజు అడిగారు, నీ డ్యాన్స్కు నేను మంత్రముగ్ధుడినయ్యాను, నువ్వు ఏమి కోరినా నేను సభాముఖముగా నీకు నేను ఇస్తానని అన్నప్పుడు తక్షణమే ఈ పాప వెళ్ళి తన తల్లి అయిన హెరోదియాను కలిసింది. తన తల్లి అయిన హెరోదియా ఈమెను మిస్గైడ్ చేసింది. ఏమనంటే, మీ తండ్రి దగ్గరికి వెళ్ళి బాప్తిస్మ యోహాను యొక్క తలను అడుగని తన తల్లి ఈ పాపతో పంపించి చెప్పించింది. తక్షణమే రాజు దాన్ని అమలు చేశారు. చెరలో ఉన్నటువంటి బాప్తిస్మ యోహాను యొక్క తలను శిరచ్ఛేదనం చేసి ఆ తలను ఒక ప్లేట్లో పెట్టి సభలో ఉన్నటువంటి ప్రజలందరి ముందుకు తీసుకొని తన తల్లికి దాన్ని బహుమానంగా హేరోదు రాజు ఇచ్చాడు. దేవుడి యొక్క పనికి ఈయన ఎంతగా న్యాయం చేశారు. చివరకు చావుకైనా భయపడకుండా ఇక్కడ బాప్తిస్మ యోహాను దేవుని యొక్క మార్గం సిద్ధపరిచే విషయంలో చావు వరకు వెళ్ళాడు. చివరికి నేను
సిన్సియర్గా దేవుడు ఇచ్చినటువంటి పనిని నేను నెరవేర్చాననే ఒక చక్కని ఉదాహరణను మనకి ప్రసాదించారు. ఇదే విధంగా మనము కూడా ఈ ఆగమన కాలంలో ఉన్నాం. మనలో ఎంతోమంది మారు మనసు పొందకుండా ఉంటూ ఉన్నారు. ఒక పక్క పూజ అవుతుంటుంది, మరో పక్క ఇంట్లో సీరియల్ చూసే ప్రజలు లేకపోలేదు. ఒక పక్క ఆదివారం 10 గంటలకు పూజ అంటే దాన్ని విన్న ప్రజలు 11:30, 12 లేకపోలేదు. ఇదంతా ఎందుకు జరుగుతుందంటే ఇటువంటి హెచ్చరికలు మనకు లేవు, ఇటువంటి బోధనలు మనకు లేవు కాబట్టే బహుశా ఇలాంటివి జరుగుతూ ఉన్నాయి. ఇటువంటి బోధనలు లేవనుకోవడం మన తప్పు. ఎందుకంటే మనకి ఆల్రెడీ బైబిల్లో ఎప్పుడో చెప్పి ఉన్నారు మనం ఎలా హృదయ పరివర్తన చెందాలి, ఎలా చెడు కార్యాల నుంచి వైదొలగాలి, ఎలా దేవుని పట్ల భయభక్తులు కలిగి జీవించాలి అనేవి ఆల్రెడీ రాతపూర్వకంగా బైబిల్లో ఉన్నాయి. మనం వీటిని విడిచిపెట్టి యెహోలోక ఆనందాలకి, యెహోలోక సంతోషాలకి మనం ఫస్ట్ ప్రిఫరెన్స్ని ఇస్తూ ఉంటాం. కానీ ఇది తప్పు అని బాప్తిస్మ యోహాను తన యొక్క చేసిన పరిచర్య ద్వారా ఇక్కడ మనకి తెలియజేస్తూ ఉన్నారు. ఈ లోక పాపాలను పరిహరించే క్రీస్తు ప్రభు ఈయనని యోహాను పలికింది నిజానికి అది అక్షర సత్యం. ఎందుకంటే మనకి క్రొతోలికులుగా, ఆర్స్యం సంఘస్థులుగా మన తల్లి శ్రీసభ మనకి గొప్ప అవకాశాన్ని ఇచ్చింది. మన పాపములను ఎప్పుడైతే గురువు దగ్గర ఒప్పుకుంటామో తప్పనిసరిగా దేవుడు మన పాపములకు ప్రాయశ్చిత్తాన్ని కలుగు చేస్తాడు అనేది అది సత్యం. ఇటువంటి అదృష్టం నాకు తెలిసి వేరే దగ్గర లేదేమో. కానీ మనం ఎంతమంది దానిని తూచా తప్పకుండా క్రైస్తవులుగా పాటిస్తున్నాము అనేది ఈనాడు ప్రశ్నించుకోవాలి ప్రీతమ సహోదరులారా. మరి ముఖ్యంగా ఈనాడు సువిశేషం 17:12 చూస్తే, అయితే మీతో చెప్పినదేమనగా ఏలియా వచ్చియే ఉన్నాడు, కానీ ప్రజలు అతనిని గుర్తింపక అతని పట్ల తమకు ఇష్టము వచ్చినట్లు ప్రవర్తించిరి. మనుష్య కుమారుడును అట్లే వారి వలన శ్రమలు పొందబోవచ్చున్నాడు అని ప్రభు శిష్యులకు చెప్పారు. మనకి కొన్ని రోజుల క్రితమే హెచ్చరికలు వచ్చాయి, బైబిల్ ద్వారా మనం పుట్టకముందే ఉన్నాయి. అయినప్పటికీ మనము ఏం చేస్తున్నామంట, ఇక్కడ యేసుక్రీస్తు శిష్యులతో చెప్తున్నారు, మనం గుర్తించటం లేదు, వాటిని పట్టించుకోవటం లేదు. వారి పట్ల మనకి బాధ్యత రహితముగా మనము ఉంటున్నామని ప్రభు ఆల్రెడీ చెప్తూ ఉన్నారు. ఈ ఆగమన కాలంలో మన జగద్గురువులైన పరిశుద్ధ పాపు గారు మనందరికీ మరి ఒక్కసారి నిరీక్షణ యాత్రికులుగా మనకి పిలుపునిస్తూ ఉన్నారు. ఈ ఆగమన కాలంలో మనం నిరీక్షిస్తూ ఉన్నాం మన ప్రభువును మన ఇంటిలోనికి, మన ఊరిలోనికి, మన దేశంలోనికి, మన రాష్ట్రంలోనికి తన 2వ రాకడ ద్వారా నూతన జీవన వెలుగు రేఖలను, తన ఆశీర్వాదాలను తీసుకురావాలని. దానికంటే ముందు నీవు మంచి హృదయముతో ఉన్నావా, నీ చేయుదములు ఎలా ఉన్నాయి, నీవు దైవ భయం కలిగి ఉన్నావా, వీటిని ఆత్మ పరిశీలన చేయవలసినటువంటి అవసరం మనలో ఎంతైనా ఉన్నది. అక్కడ ఎలియా ప్రవక్త కూడా పూర్వ నిబంధనలో చూసాం. ఎలియా ప్రవక్త తండ్రి ఇచ్చినటువంటి యెహోవా దేవుడు తనకు అప్పగించినటువంటి బాధ్యతను తూచా తప్పకుండా చేసి రాజును కూడా ఎదిరించాడు. ఇక్కడ యోహాను కూడా తన శక్తి సామర్థ్యాలకు మించున్నటువంటి హయ్యర్ పొజిషన్లో ఉన్న రాజుని నువ్వు మారాలి అని హెచ్చరిస్తూ ఉన్నాడు. ఇవే హెచ్చరికలు ఈరోజు నీకు నాకు కూడా ప్రభు ఈ వాక్యాల ద్వారా తెలియజేస్తున్నాడు. ప్రీతమ సహోదరులారా, మనం చాలా దగ్గరలో ఉన్నాం. ఈ లోక రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క జన్మదినాన్ని జరుపుకోవటానికి చాలా దగ్గరలో ఉన్నాం. కాబట్టి మనము కూడా హృదయ పరివర్తనం చెందుదాం. పునీత బాప్తిస్మ యోహాను యొక్క జీవితాన్ని ఆదర్శంగా చేసుకొని సత్యం వైపు నడుద్దాం. రానున్నటువంటి క్రీస్తు ప్రభుని ఆశీర్వాదాలను పొందుకోవడానికి మన సాయశక్తులా ప్రయత్నిద్దాం. పితా, పుత్ర, పవిత్రాత్మ నామమున ఆమేన్.